ఆమన్గల్ ఒకసారి చూసుకుంటే మిత్రులారా, ఆమన్గల్ మున్సిపాలిటీని ఒకసారి చూసుకుంటే అక్కడ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బిఆర్ఎస్ అనేది లేదు మిత్రులారా. ఆమన్గల్లో బిఆర్ఎస్ లేదు. కల్వకుర్తిలోనేమో బీజేపీ ఉండదు, ఆమన్గల్లోనేమో బిఆర్ఎస్ ఉండదు. ఇది స్పష్టం. ఆమన్గల్ మున్సిపాలిటీ మరోసారి బీజేపీ ఖాతాలోకి వెళ్లేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. కల్వకుర్తిలో ప్రధానంగా ఇరువురి నేతల మధ్య పోటీ ఉన్నప్పటికీ ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలోకి కల్వకుర్తి మున్సిపాలిటీ వెళ్లే అవకాశం ఉంది. కారణం ఏంటి అని అంటే అభ్యర్థుల ఎంపిక కావచ్చు, వ్యూహాలు కావచ్చు, ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి బలం కావచ్చు, ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే అధికార పార్టీ అని చెప్పుకున్నటువంటి ఈ నేతలు కరెక్ట్ సరైన సమయంలో ఈ అధికారాన్ని ఏమి ఉపయోగించకుండా ఈ నేతను ఖతం చేసేందుకు అందరూ కంకణం కట్టుకొని టైం కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే మహాభారతంలో ఏ టైంకు ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో, ఎవరు ఉపయోగించాలో వారు ఉపయోగించిన తీరుగా ఈ కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కొక్కడు వాడు ఓటకు ఉన్నోడు లేనోడు కూడా ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడమా, సన్నిహితులకు చెప్పడమా, వాడు ఓడిపోతుందని చెప్పడమా, ఇవన్నీ పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఎవడి అస్త్రాన్ని వాడు వినియోగించే అవకాశం ఉంది కల్వకుర్తి మున్సిపాలిటీలో. కాబట్టి ఇక్కడ ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు, అత్యంత పోటీ అనేది కల్వకుర్తి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది. కానీ ఛాన్సెస్ మాత్రం కాంగ్రెస్ కు తక్కువగా ఉన్నాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. దీనికి కారణం 1,00,000 కారణాలు. ఆమన్గల్లో ఖచ్చితంగా బీజేపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అని అంటే ఆమన్గల్ మున్సిపాలిటీని ఒకసారి చూసుకుంటే బీజేపీ ఇక్కడ ఆచార్య ఉన్నాడు, అభ్యర్థులు ఉన్నాడు, గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉంది. కానీ బిఆర్ఎస్ సంబంధించి అక్కడ ఎవరు లేడా పరిస్థితి. వీళ్ళు పోయి ప్రచారం చేస్తే దిక్కు కూడా లేదు, వీళ్ళకి ఓటేసే దిక్కు కూడా లేదు. ఇక కాంగ్రెస్ కు సంబంధించి జనరల్ వచ్చిందట. కాబట్టి జనరల్ వచ్చిన ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ఆమన్గల్లో రెడ్డికే రావాలి చైర్మన్ అభ్యర్థిని రెడ్డిని ప్రకటించాలనుకోవడంలో తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, తమ పరిచయం ఉన్న వ్యక్తులందరి దగ్గర కూడా రెడ్డికి ఇవ్వాల అవకాశం అనుకోవడంలో తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి డౌట్ లేదు. అయితే బలమైన నాయకుడు అని చెప్పుకున్నటువంటి బీసీ లీడర్ ఆమన్గల్లో తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. మాజీ సర్పంచ్ భర్త, అదేవిధంగా ఎంపీటీసీ, ఆయన మున్సిపల్ చైర్మన్ గా నేను బరిలో గెలుస్తానే కొనను ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే గతంలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, లేదంటే కొన్ని నిర్ణయాలు ఆయనకు మైనస్ గా మారడం జరిగింది. అదేవిధంగా బీసీ వ్యక్తి కాబట్టి జనరల్ కోటాలో బీసీ ఓటు ఏందని చెప్పి ఆయనకు వ్యూహాలు అంటే వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయనకు అవకాశాలు మెరుగ్గా లేవు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీని తట్టుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా 2 రోజుల క్రితం ఆమన్గల్ మున్సిపాలిటీలో యూత్ కాంగ్రెస్ కు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ కల్వకుర్తి వ్యాప్తంగా ఉన్నటువంటి ఆమన్గల్, అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి అభ్యర్థులను, తమ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఈ యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కృషి చేయాలంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చరణ్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడ 30 నుంచి 50 మంది మాత్రమే ఉన్నారు మిత్రులారా యూత్ కాంగ్రెస్ మీటింగ్ లో. దాంట్లో కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మాట్లాడే సమావేశానికి సంబంధించి ఎవడు వీడియో ఫోటో తీయొద్దు అని చెప్పి, మన రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిందని చెప్పి ఫోటోలు దిగే ప్రయత్నం చేస్తే వీడియోలు తీస్తామని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు అంచనలు వచ్చి ఆమన్గల్ కి సంబంధించి ఎవరైతే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఫోన్లు గుంజుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మా దగ్గరనే ఫోన్లు గుంజుకుంటారా, ఎక్కడి నుంచి మీరు వచ్చిరని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్లు, కల్వకుర్తికి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్ల మధ్య తన్నుకోవడం ఒకటే తక్కువైంది, గొడవ స్టార్ట్ అయింది. కానీ మైక్లు అందరూ సమన్వయం చేసుకొని తన్నులాట ఆపడం జరిగింది. అంటే యూత్ కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కడ బీఫామ్లు మీరు ఇస్తలేరు కాబట్టి మేమెందుకు చేయాలనే కోణంలో అక్కడ చర్చ జరిగింది. అదేవిధంగా
పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే వాళ్ళకే బీఫామ్లు గతి లేవు. మా యూత్ కాంగ్రెస్ లకు 20% బీఫామ్లు ఇవ్వాలి అంటున్నారు. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 20% కాదు, మీకు 2% కూడా రావని నేను చెప్తున్నా. ఎందుకంటే పాత కాంగ్రెస్ నాయకులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా స్థాయి లీడర్లు ఎవరైతే ఉన్నారో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేసిన లీడర్లకే, వాళ్ళ కుటుంబ సభ్యులకే కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు ఈరోజు అవకాశం లేదు. కాబట్టి యూత్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారనేది గుండుస్తున్నా. యూత్ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అంటే, యూత్ కాంగ్రెస్ అంటే వంశీచంద్ర రెడ్డి అంటే యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం యూత్ కాంగ్రెస్ కు ఒకవేళ అవకాశం ఇస్తే వంశీచంద్ర రెడ్డి అనుచరులు ఇక్కడ గెలిచినట్లు అవుతుంది. కాబట్టి ఎవరికి కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ కి ఇక్కడ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఆమన్గల్గా ఇస్తే ఒక్క అభ్యర్థికి ఇస్తే ఇయ్యొచ్చు. ఎందుకంటే ఇచ్చినామంటే ఇచ్చినాం, తిన్నావురా సుబ్బి అంటే తిన్నాం అన్నట్టు మేము యూత్ కాంగ్రెస్ కూడా ఇచ్చినాం కౌన్సిలర్ సీట్లు అని చెప్పుకోవడానికి. ఆమన్గల్లో ఒక్కరికి ఇస్తే అవకాశం ఇవ్వచ్చు, కానీ ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. కాబట్టి పరిణామాలు అన్నింటిని చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఆమన్గల్లో పోటీ ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ గెలవడం ఖాయం. కల్వకుర్తిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఉన్న ఏదైతే ఆక్రోషం కావచ్చు, లేదంటే వ్యతిరేకత కావచ్చు, ఈ నేపథ్యంలో బీజేపీలు ఎవరైనా గెలిచినా ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తారు తప్ప కాంగ్రెస్ కు చెయ్యరు. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తల్లోజు ఆచారి అనేక దఫాలు ఈ ముఖ్య నేత దగ్గరికి వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలడం జరిగింది, అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక్కసారి నాకు చేయమని. మనందరం బీసీలం కలిసికట్టుగా ముందుకు పోదామంటే నేను రాను, నేను రెడ్డేమటి అవుతా అని చెప్పి ఈ లీడర్ రెడ్డేమటి పోయిండు. మళ్ళీ ఇప్పుడేమో ఆయన గుర్తు చేసే సేవ మొత్తం ఏమో రెడ్డిలకు, ఇప్పుడు గుర్తొచ్చేదేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజన వర్గాలు ఆయనకు ఓట్లు అవసరమైనప్పుడు ఆయనకు గుర్తొస్తుంది. నువ్వు ఎన్నడూ కూడా వీళ్ళని పట్టించుకోవు. నువ్వు వీళ్ళెమ్మటే నీ జీవితం అంతా, వాళ్ళతోనే నీ ప్రయాణం అంతా. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం నేను మీ బిడ్డని అంటావు. ఎట్లా నమ్ముతారు చెప్పు? అందుకే నీకు ఇదే పెద్ద మైనస్. ఈ బహుజన వర్గాలు ఈ రోజు నీకు రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఈ నేత పైన ఈసారి ఉంది మిత్రులారా. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా 7 సీట్లు వచ్చినాయి మీకు. ఈసారి ఈ 7 సీట్లు వస్తే అసలు నువ్వు రాజకీయ పరిణితి చెందిన నేతవే. రాజకీయాల్లో వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులకు వేసి అసలు నువ్వు రాజకీయ పరిజ్ఞానం చెందిన వ్యక్తిగా భావించడం జరుగుతుంది. అందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది, పోల్చుకోవడం జరుగుతుంది. ఇన్ని సీట్లు కనుక పోయినసారి వచ్చిన సీట్లు అన్ని వస్తాయి. కళలు ఏమంటున్నారంటే పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇప్పుడు రావా? తెలుస్తుంది ఎన్ని రోజులు ఉంది. ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుంది, కథ మొత్తం 10-15 రోజుల మొత్తం బయటపడుతుంది. మనం గతంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, బహుజన వర్గాలని ఎంత సేవ అయితే చేయడం జరిగిందో, బహుజన వర్గాలే ఉన్నాయి కదా ఎక్కువ కల్వకుర్తి మున్సిపాలిటీలో. మరి బహుజన వర్గాల కోసం నువ్వు ఎంత సేవ చేస్తావో, ఎంత సేవ చేసి ఉంటేనో గత ఎన్నికల్లో నీకు ఏ రిజల్ట్ వచ్చిందో, మరి బహుజన వర్గాలు మీకు ఎందుకు ఓటేయలేదో, ఈసారి కూడా బహుజన వర్గాలు మీకు ఎందుకు ఓటేయాలని ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే మీరు బహుజన వర్గాలకు అధికారంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరుడిగా మీరు ఉన్నప్పుడు మీరు చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి అనడానికి ఇవి నిదర్శనంగా ఈసారి ఎన్నికల ఫలితాల్లో తేలనుంది. కాబట్టి